అవకాశం ఇచ్చిన సంఘ కాపరిచిన యేసు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటల్లో నేను మూడవ మాట ధ్యానించబోతున్నాను. మూడవ మాట మరి ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సంబంధం, బాధ్యత, అప్పగించుట. ఈ మూడు అనేది మూడవ మాటకి ఎక్కువ అర్థవంతమైనదిగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19, 26, 27 వచనం వరకు చదువుతున్నాను. చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 19, 26, 27 వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అయితే మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే యేసు సిలువ వేయబడ్డాడు. అయినప్పటికీ యేసు అక్కడ ఒంటరిగా అయితే లేడు. ఆ యేసుతో తల్లి అనేది తోడుగా ఉంది. యేసు ఎంత అక్కడ నరక యాతన ఎంత బాధపడుతున్నాడో కూడా ఆయన తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన యొక్క బాధ్యత అనేది ఆయన తెలుసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైనా సరే, ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఎక్కడైనా సరే బాధ ఉంది అనుకుంటే మనం ఎవరి గురించి ఆలోచించం. ఆ బాధ ఏంటి, మనం ఇప్పుడు ఎట్లా ఆ బాధని ఎట్లా తొలగించుకుంటామో అదొకటే ఆలోచిస్తాం కానీ లోకానుసారంగా. కానీ యేసు ప్రభు అట్లా కాదు. ఆయన ఆ సిచ్యువేషన్ లో ఉండి మరి ఒళ్ళంతా రక్తం గారుతుంది. అయినప్పటికీ ఆయన తల్లి మరి ఆయన ఒకవేళ మరణిస్తే మరి ఆయన తల్లి పరిస్థితి ఏంటి అని ఆయన యొక్క బాధ్యత అనేది ఆయన్ని మరి ఎంతగా గుర్తిస్తుంది అంటే ఇక ఆయన ఈ బాధ కన్నా కూడా ఆ బాధ ఎక్కువైతుంది. మరి ఇక్కడ మరిస్తే మరి నా తల్లి పరిస్థితి ఏంటి అనేది మరి ఆయన తల్లి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. ఆ బాధలో కూడా యేసు ఒంటరిగా లేడు. ఆయన తల్లి ఆయనతోనే ఉంది. అయితే మరి నేను ఇక్కడ కొన్ని విషయాలు అనేది నేను మీకు ఇక్కడ బోధించబోతున్నాను. మొదటి ఏంటంటే తల్లి బాధ ప్రవచన నెరవేరింది. లూకాసు వార్త 2:34 నుంచి 35 వరకు చదువుకుందాము. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటి దేవుడు ఇక్కడ మనకి ఈ తల్లి బాధ గురించి ఏం చెప్తున్నాడు అంటే నీ ప్రాణమున ఒక ఖడ్గము దూస్తుంది అనేది ఇక్కడ మనం బైబిల్లో చూసుకుంటున్నాం అనమాట. అయితే నీ ప్రాణమును ఒక ఖడ్గము దూస్తుంది అంటే మరి ఖడ్గము అంటే ఏంటంటే ఆ రోజు సిలువ వేయబడిన ఆ తల్లి యొక్క బాధ అనేది దాన్ని మనం ఖడ్గం అని అంటాం అనమాట. ఆ రోజు సిలువ దగ్గర ఆమె చూసే ఒక బాధే ఖడ్గం దూస్తుంది అని ఇక్కడ మనకు బైబిల్లో మనకు తెలియజేస్తుంది. అయితే ఆమె హృదయం అనేది ఎంత గాయపడుతుంది అంటే ఇప్పుడు కుమారుడు తల్లి ఉంది, తల్లి ముందే మరి కుమారుడు సిలువ వేయబడ్డాడు అంటే ఆమె ఎంతగానో నలిగిపోతుంది. ఆమె హృదయం అనేది ఇట్లా విరిగిపోతుంది, ఖడ్గంలాగా దూస్తుంది అనమాట. మనం ఇప్పుడు లోకానుసారంగా చూస్తుంటే ఇప్పుడు మనకి ఎవరైనా సరే కొడుకైనా కూతురైనా సరే ఇప్పుడు మన చిన్న స్టమక్ పెయిన్ వచ్చినా ఏదైనా కూడా వస్తే మనం తట్టుకోలేము. ముందు వాళ్ళకన్నా ముందు మనకి ఎట్లా చేస్తే ఎట్లా పెయిన్ తగ్గుతుందా ఏంది అనేది ఆలోచిస్తాం అనమాట. అట్లానే మరి సిలువని మరి ఆ మరియమ్మకి ఎంత హృదయం అనేది ఎంత గాయపడుతుంది అంటే ఆమె ఆ బాధ అనేది తట్టుకోలేకపోయింది అనమాట. తల్లి బాధ అనేది ముందుగానే ప్రవచన నెరవేరింది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు దేవుడు ఏ చిత్తామనైతే మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన ఏ చిత్తానుసారంగా అయితే ఈ లోకానికి వచ్చాడో మనకు ముందుగానే బైబిల్లో ప్రతి ఒక్కటి రాయబడింది. ఆయన సిలువ వేస్తాడని, ఆయన గాయపరుస్తాడని, ఆయన ఎంత అవమానిస్తాడంటే మరి ఆయన ముఖం మీద కూడా ఎన్నో గాయాలు, ఎన్నో ఆయన ముఖం మీద కూడా ఉమ్మేస్తాడు అనమాట. మనం ఇప్పుడు ఎవరైనా సరే మనల్ని అవమానిస్తే మనకి ఇట్లా కళ్ళ మీద ఇట్లా నీళ్ళు వస్తాయి. అట్లాంటిది ఆయన మరి ఎంతగానో అంటే ఆయన చాలా బాధ అనేది పడ్డాడు. తర్వాత యేసు ప్రేమ బాధలో కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:4 వచనం చదువుకుందాం. యేసు ప్రేమ ఆ బాధలో కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:4 వచనం చదువుకుందాం. 2:4 అధ్యాయము నేనే చదువుతాం. ఇతరుల సంగతులను కూడా మనం చూడాలన్నమాట. ఇక్కడ మనకు బైబిల్లో రాసింది ఏంటి అంటే ఫిలిప్పీలు రాసిన 2వ అధ్యాయం 4వ వచనం అంటే దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే యేసు ప్రేమ ఎంతటి ప్రేమ అంటే ఆయన ఆ బాధలో కూడా
ఆ బాధలో కూడా ఆయన ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా అట్లానే ఆలోచించాలన్నమాట. లోకానుసారంగా యేసు అయితే ఎంత బాధ అయితే అనుభవిస్తున్నాడో, మన ఇక్కడ లోకానుసారంగా మనం ఇతరులను కూడా ప్రేమించగలిగే అంత ప్రేమ, అంత మనసు అనేది మనకు కూడా ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రేమ, కరుణ, దయ అనేది మనకి మెయిన్ ప్రధాన కారణం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక మాట అనుకొని కూడా మళ్ళీ వెంటనే అరే ఎందుకు అన్నాను, అనవసరంగా అని ఉంటాను అనే ఒక మన రియలైజేషన్ అనేది మనం గుర్తెరగాలన్నమాట. మరి ముఖ్యంగా దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. మనం క్రిస్టియన్స్లో ప్రేమ, కరుణ, దయ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇట్లా చర్చికి వచ్చినా కూడా మన మనసులో ప్రేమ, కరుణ, దయ అనేది లేకపోతే మాత్రం మనం ఇక్కడ ఎంత చేసినా కూడా అది వృద్ధమే అనమాట. అట్లా మనకి దేవుడు యేసు యొక్క ప్రేమ, ఆ బాధలో కూడా ఆయన గురించి ఆలోచించకుండా ఆ ప్రేమ అనేది ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆయన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. ఆయన ఎంతగానో మరి ఆ బాధలో కూడా మరి తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. యేసు చెప్పిన బోధలు అన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాడు అనమాట. తర్వాత మూడో విషయం, తల్లిదండ్రుల పట్ల బాధ్యత. నిర్గమకాండము 20:12. నిర్గమకాండము 20:12 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, నీ తండ్రిని నీ తల్లిని గౌరవించాలన్నమాట. తల్లిదండ్రుల పట్ల బాధ్యత. ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన ఎంత లాస్ట్ ఆఖరి క్షణం కూడా ఆయన తల్లి గురించి ఎంత ఆలోచించాడు అంటే, మరి ఆ తల్లి మరి ఏమైపోతుందో, నేను మరణిస్తా అని ఎంత బాధ్యత అయితే వహిస్తున్నాడో, మరి ఇక్కడ దేవుడు మనకి బైబిల్లో ఎట్లయితే చెప్తున్నాడో మనం కూడా తల్లిదండ్రుల పట్ల అంతే బాధ్యత వహించి ఉండాలన్నమాట. తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా కూడా మరి ఇట్లా నిర్లక్ష్యం పెట్టకుండా వాళ్ళు మనకి అసలు నిజంగా జన్మనివ్వడమే కాకుండా ప్రతి ఒక్కటి కూడా మనకున్నా లేకపోయినా వాళ్ళు మన గురించి ఎంతగానో ఆలోచిస్తారనమాట. ఏది కూడా మనం ఎంత బాధపడినా కూడా ఆ బాధ అనేది వాళ్ళకి చెప్పకుండా ప్రతి ఒక్క బాధ్యత కూడా మరి నాకున్నా లేకపోయినా, తిన్నా లేకపోయినా కూడా మనం ఎట్లాంటిది అంటే కూతురికి కొడుకు ఉండాలి అని పేరెంట్స్ ఎంతగానో ఆలోచిస్తారనమాట. అట్లా దేవుడు కూడా ఆయన ఆఖరి నిమిషంలో కూడా ఆయన తల్లి గురించి ఎంతగానో ఆలోచిస్తున్నాడు. అట్లానే ఆజ్ఞలకి లోబడి కూడా ఉండాలన్నమాట. తల్లిదండ్రుల మాట వినాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, వాళ్ళు చేసే త్యాగాలు కూడా మనం గుర్తెరిగి ఉండాలన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కొత్త కుటుంబం అన్నమాట. అది కొత్త కుటుంబం అంటే ఆధ్యాత్మిక అర్థం అన్నమాట ఈ మాటలన్నిటికన్నా. మత్తయి సువార్త 12:50 చదువుకున్నట్లయితే, దేవుడు చిత్తము చేయువాడు నా సహోదరుడి అని అక్కడ చెప్తాడనమాట. ఎవరైతే దేవుడి చిత్తము నెరవేరుస్తాడో ఆయన ఫ్యామిలీలో లాగా ఆయన చిత్తానుసారంగా ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీలో కలుపుకున్నట్టుగా ఆయన అక్కడ ఆ మాట పలుకుతున్నాడు అనమాట. ఏమనంటే ఆ దేవుడు చిత్తము చేయవాడు నా సహోదరుడు అని అంటున్నాడు అనమాట. దేవుడి కుటుంబం అంటే ఏం లేదు, ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసుల కుటుంబం అనమాట. ఇప్పుడు మనందరం ఒక చర్చి ఫ్యామిలీ, మనం ఒక విశ్వాసలో ఒక ఫ్యామిలీ అనమాట. అయితే దేవుడి యొక్క కుటుంబం ఎట్లుండాలి అంటే, దేవుని నమ్మే వారందరూ ఒక ఫ్యామిలీ అనమాట. అంటే ప్రేమ, ఐక్యత కలిగి మనందరం ఉండాలన్నమాట. ఎలాంటి స్వార్థాలు లేకుండా. ఇప్పుడు ఏదైనా సరే, ఏదైనా భోజనాలు పెట్టాలన్నా, సంథింగ్ ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా దేవుని కుటుంబం అనేది ఒక చోటగా కూర్చొని ఎట్లా చేద్దాం ఏంటి అట్లా ఎవరి మనసులో ఏంటి మంచిగా హార్ట్ఫుల్గా మాట్లాడుకొని అంతా ఉండి ప్రేమ, అనురాగం, ఐక్యత అంటే కలిసిమెలిసి ఉండడం. అట్లా ఉంటే అది దేవుని కుటుంబం అనేది అనిపించుకుంటుంది అనమాట. విశ్వాసుల కుటుంబం అని కూడా అంటారు. నిజమైన తర్వాత వచ్చేసరికి ఇంకొక మాట, శిష్యుని యొక్క బాధ్యత అన్నమాట. యోహాను సువార్త 19:27 చదువుకుందాం. యోహాను సువార్త 19:27 చదువుకుందాం. శిష్యుని ఆమెను తన ఇంటికి తీసుకుపోయాడంట. అయితే అక్కడ ఏం చెప్పాడు, ఇదిగో నీ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. అట్లానే తల్లి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ కుమారుడు అని ఆ యొక్క బాధ్యతలు అనేది అక్కడ ఆయన అంత మరణిస్తున్నాడు, రక్తస్రావం జరుగుతుంది, అయినా కూడా ఆయన బాధ్యత నెరవేరుస్తున్నాడు అంటే నిజంగా ఆయన ఎంత గ్రేట్ అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అయితే అక్కడ ఆయన బాధ్యతలు శిష్యునితో బాధ్యత అనుసరిస్తున్నాడు అనమాట. అయితే ఆయన వెంటనే శిష్యుని ఆమెని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సరేలే ఏదో చెప్పాడులే, మరి ఏదో బాధ్యత అప్పగించాడులే అని ఈ చెవును వదలకుండా ఆ శిష్యుని బాధ్యత అనేది నెరవేర్చాడు అనమాట. ఆయన వెంటనే అనుసరించాడు, యెహోవా మాట విన్నాడు, వెంటనే బాధ్యత తీసుకున్నాడు. నిజమైన శిష్యుడు ఎట్లా ఉండాలంటే
వినడమే కాదు అనుసరించాలి. అంటే ఆ యొక్క ఇట్లా విని అట్లా వదలకుండా ఆయన వెంటనే ఏదైతే యేసు ప్రభు వారు చెప్పాడో నీ తల్లిని ఇంటికొని తీసుకొని వెళ్ళు అని చెప్పాడో ఆ వెంటనే ఆయన యొక్క బాధ్యత అనేది అక్కడ నెరవేర్చడం అనేది జరిగింది. అట్లనే మనం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మన యందు ఎన్నో బాధ్యతలు పెట్టాడు. ఆ బాధ్యతలు మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనేది మన హృదయం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆయన మన పట్ల ఎన్నో బాధ్యతలు పెట్టాడు. ప్రతి ఒక్కటి కూడా ఎన్నో బాధ్యతలు పెట్టాడు. ఇతరులను చూసుకోవాలి, ఇతరులను క్షమించగలిగే మనసు ఉండాలి, అట్లా ఎన్నో అంటే ఎన్నో పెట్టాడు. వెంటనే ఏదైనా మాట అన్నా కూడా సారీ చెప్పగలిగే అంటే క్షమాపణ గుణం ఉండాలి, ఇతరులను చూసుకోవాలి. మన పొరుగు వారిని కూడా మనలాగే మనం ఎంతైతే ప్రేమించుకుంటామో మనం ఎంతైతే ప్రేమించుకుంటామో అట్లా ఎదుటి వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించగలిగే ఒక గుణం ఉండాలి. అట్లనే బాధ్యత అనేది మనకి చాలా ఉండాలనేది యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇతరులను చూసుకోవాలి, యెహోవా మరియం చూసుకున్నట్టు మనం కూడా ఇతరులని అంతే బాధ్యతగా అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక మాట ఏంటంటే తల్లిదండ్రుల గౌరవం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-2 వరకు చదువుకుందాం. తల్లిదండ్రులకు విధులై ఉండరి అని మాత్రం ఇక్కడ బైబిల్లో రాసి ఉంది. దేవుడు ఏం చెప్పాడంటే తల్లిదండ్రులను గౌరవించాలనేసి చెప్పాడు. తల్లిదండ్రులు మరి ఎంతగానో ఈ రోజులో మన కోసం ఎంతగానో త్యాగాలు చేస్తున్నాడు. అయినప్పటికీ మనం వాళ్ళని సరిగా చూసుకోలేకపోతున్నాము. కొంతమందిని అయితే చూసి కానీ పెంచి ఎక్కడెక్కడో వదిలేస్తారు, అనాథ శరణాలయంలో ఎట్లా వదిలేస్తారు. కానీ అది చాలా అంటే చాలా తప్పు. ఇది బైబిల్లో కూడా మనకి రాసింది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళు ఏదైనా చేసి మరి ఒకవేళ తల్లిదండ్రులు మరి పిల్లల్ని ఏదైనా ఒక మాట అనినా కూడా మరి మా మంచి కోసమే అనేసి మరి పిల్లలు కూడా గమనించుకోవాలి. మనం వాళ్ళు ఏదైనా అన్నా కూడా మనకు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా వాళ్ళు మన కోసం ఎంతగానో త్యాగాలు చేశారనేది మరి గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొక మాట వచ్చేసరికి ఒంటరితనాన్ని తొలగించుకోవాలి అని యేసు ప్రభు వారు చెప్పారనమాట. యాకోబు గ్రంథము 1:27 చదువుకున్నాము. ప్రేమ ఒంటరితనాన్ని తొలగిస్తుందంట. ఈ ఒంటరితనాన్ని తొలగించుకోవాలని కూడా మనకి యేసు ప్రభు వారు చెప్పి ఉన్నారనమాట. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం ఇప్పుడు బాధలో ఉన్నా, లేదంటే ఒంటరిగా కూర్చున్నా, లేదంటే మనసు బాధగా ఉన్నా కూడా మన ప్రేమ అనేది ఆ ఒంటరితనాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు బాధపడ్డా, లేదంటే ఎక్కడైనా సరే ఇతరులు బాధపడ్డా, లేదంటే రోడ్డు మీద ఎవరైనా సరే మన అందరినీ కలిసి క్రిస్టియన్స్ అంటే మరి ముఖ్యంగా అందరినీ కలుపుకోవాలతనం అనేది ఉండాలి. ప్రేమ ఐక్యత ఉండాలి. ఇప్పుడు ఒంటరిగా ఎక్కడైనా కూర్చున్నా కూడా ఏమైంది ఏంది అని కాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనసు బాగుండేలా వాళ్ళకి మనం కాసేపు ఏదైనా నవ్వించగలిగితే ఆ ఒంటరితనాన్ని అనేది ప్రేమ అన్నిటికన్నా ఒక ఆయుధం ఏంటంటే ప్రేమ. వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడితే ఆ బాధ వాళ్ళ మనసులో ఉన్న బాధ ఆ ఒంటరితనం అనేది మొత్తం తొలగిపోతుంది అనమాట. చివరిగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ మాట ద్వారా దేవుడు ఆ యొక్క శిలువలో వేయబడి ఎంత బాధను కూడా అనుభవిస్తున్నా కూడా ఆయన యొక్క బాధ్యత అనేది ఆయన ఎంతగానో నెరవేరుస్తున్నాడు. ఆయన తల్లి గురించి కానీ ఆయన కుమారుడికి తల్లిని అప్పగించాడు, తల్లికి కుమారుని అప్పగించాడు. ఆ యొక్క బాధ్యత అనేది ఆయన ఆ చివరి నిమిషాల్లో కూడా ఆయన అంత బాధ్యత స్వీకరించాడు అనమాట. ఆ ప్రేమ అనేది కూడా ఆ యేసు ప్రభువారు ఆ శిలువలో ఉండి కూడా ఆ ప్రేమ అనేది మనకి ఎంతగానో ఇస్తున్నాడు అనమాట. అట్లానే మనం యేసు ప్రభువారిని మనం లోకాంతరంగా మనం కూడా ఇట్లా మార్చుకోవాలి. యేసు ప్రభువారు ఎట్లయితే ఆ ప్రేమ బాధ్యత ఎట్లయితే మనకి ఇచ్చాడో అట్లనే కూడా మనం ప్రేమ బాధ్యతలు కలిగి నడుచుకోవాలి. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన కూడా నేను చేయబోతున్నాను. యేసయ్యా స్తోత్రం స్తోత్రం, పరిశుద్ర మహోన్నత గొప్ప దేవా నీకు వేలాది వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా మరి మీరు ఎంతగానో సిలువ వేయబడి మీరు ఆ చివరి క్షణంలో కూడా మా కోసం ఎంతగానో ఆలోచించారయ్యా. ఎంతగానో ఆ సిలువ రక్తస్రావంలో కూడా మరి మీ యొక్క బాధ్యత మీ యొక్క ప్రేమను ఇతరులకు చూపించారయ్యా. అట్లానే మేము ఆఖరి నిమిషం వరకు మిమ్మల్ని చూసి మేము ప్రేమ మాకు ఇంకా మీరు ప్రేమ ఇస్తారని మా హృదయాలు మీరు ఇంకా మార్చుతారు, మేము మీలాగనే ప్రేమ ఎదుటి వాళ్ళకి ప్రేమ ఇచ్చేలాగా ఉంటారని కూడా మేము నమ్ముచున్నామయ్యా. ఈ చిన్న పరిశుద్ధ ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.